ఏపీ మెగా డిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థులకు ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ఆన్లైన్ కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీగా మన ఎస్ పబ్లికేషన్స్ వారు ఆచార్య ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది అందించేస్తున్నారండి. అండ్ కేవలం సర్ప్రైజింగ్ ప్రైస్ అండి 899 రూపాయలకే 3 months వ్యాలిడిటీతో ఈ ప్రోగ్రామ్ అయితే మీకు అందించేస్తున్నారు. కావున అభ్యర్థులందరూ గమనించగలరు. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులు మ్యాథమెటిక్స్ ఆన్లైన్ క్లాసులు ఎవరైతే పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా మన ఎస్ పబ్లికేషన్స్ వారు ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి మీకు ఫ్రీగా అందించేస్తున్నారు. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు సోషల్ స్టడీస్ ఆన్లైన్ క్లాసెస్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వారికి బాహుబలి ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఫ్రీగా అయితే మన ఎస్ పబ్లికేషన్స్ ద్వారా అందించేస్తున్నారు. కేవలం 899 రూపాయలకి ఈ కోర్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. కావాల్సిన వాళ్ళు ఇప్పుడే ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి, కోర్స్ ని పర్చేస్ చేసుకోండి. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థుల కోసం బయాలజికల్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీగా 1500+ ప్రాక్టీస్ బిట్స్ అండ్ బయాలజీ మెథడ్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా అందించేస్తున్నారండి మన ఎస్ పబ్లికేషన్స్ వారు. కేవలం 899 రూపాయలకే ఇవన్నీ కూడా మీకు అందిస్తున్నారు. అండ్ 3 months వ్యాలిడిటీతో ఈ ప్రోగ్రామ్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఇంగ్లీష్ 40 days ఎగ్జామ్ సిరీస్ ప్రోగ్రామ్ ని మీకు ఫ్రీగా అందించేస్తున్నారు మన ఎస్ పబ్లికేషన్స్ వారు. విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ మొత్తం కేవలం మీకు 1999 రూపాయలకే అవైలబుల్ గా ఉందండి. 3 months వ్యాలిడిటీతో అయితే ఈ ప్రోగ్రామ్ మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి, హ్యాపీగా మీ ప్రాక్టీస్ ని కొనసాగించండి. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 899 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో అందించేస్తున్నారు. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు ఫిజికల్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్ కేవలం 1999 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో అందించేస్తున్నారు. కావున అభ్యర్థులు గమనించగలరు. అందరికీ నమస్కారం. ఎస్&ఎస్ పబ్లికేషన్స్ నిర్వహిస్తున్న డివిజనల్ టెస్ట్ 17లో మన ట్రై మెథడ్స్కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వచ్చినాయి, ఏ ఏరియా నుంచి టచ్ చేయడం జరిగిందో ఒకసారి చూద్దాం మిత్రమా. రైట్, ముఖ్యంగా మనకి లోప నిర్ధారణ లోప నివారణ మూల్యాంకనం సిసిఈకి సంబంధించినవి. రైట్, దీనికి సంబంధించి ఎలా ఉన్నాయంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం అనే పదంలో సమగ్ర అనే పదం దీనికి సంబంధించినది అన్నాడు. నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే సిసిఈ అని అర్థం, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ సిసిఈ. మరి ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనంలో సమగ్ర అనే పదం దేనికి సంబంధించింది? మనకు ముఖ్యంగా 3 పదాలు ఇక్కడ కనపడుతున్నాయి. ఎస్, నిరంతర సమగ్ర మూల్యాంకనం. నిరంతరము అంటే విద్యార్థిని ఏ ఒక్క సందర్భానికో ఏ ఒక్క సంఘటనకో పరిమితం చేయకుండా ఎల్లప్పుడూ విద్యార్థిని మూల్యాంకనం చేయడమే నిరంతర అనే పదానికి అర్థం. విద్యార్థిని ఏ ఒక్క సందర్భానికో ఏ ఒక్క సంఘటనకో పరిమితం చేయకుండా ఎల్లవేళలా విద్యార్థిని మూల్యాంకనం చేయడమే నిరంతర. మరి సమగ్ర కాంప్రహెన్సివ్, సమగ్ర పేరులోనే ఉంది చూడు మిత్రమా. సమగ్ర అంటే అన్ని విద్యార్థికి సహజ సామర్థ్యాలు, శారీరక శక్తులు, మానసిక శక్తులు, సహజ సామర్థ్యాలు వీటన్నింటినీ కూడా బయటకు తీసే విధంగా మూల్యాంకనం చేయడం సమగ్ర అనే పదాన్ని సూచిస్తుంది. సమగ్ర అంటే ఆల్రౌండర్ అని అర్థం మిత్రమా. సమగ్ర అంటే ఆల్రౌండర్, సర్వతోముఖాభివృద్ధి, అన్ని రంగాలలో అన్నీ సాధించగలగాలి. సహజ సామర్థ్యాలు, శారీరక శక్తులు, మానసిక శక్తులు, అంతర్గత సామర్థ్యాలు, జ్ఞానాత్మక శక్తులు ఇవన్నీ చేయాలి. మూల్యాంకనం అంటే మనకు తెలిసిందే. సో నిరంతరము జరగాలి, సమగ్రంగా జరగాలి అది. సో ఇక్కడ మనకేమడిగాడు? సమగ్ర అనే పదం దీనికి సంబంధించింది. సో నిర్దేశించబడిన విరామాలతో తరచుగా వ్యక్తిని మూల్యాంకనం చేయడం, వ్యక్తి యొక్క విద్యా సాధనలోనూ అన్ని స్థాయిలను కలిపి మొత్తంగా మూల్యాంకనం చేయడం, బోధనాభ్యసన ప్రక్రియలో పొందుపరిచిన ఒక విషయం లేదా సంఘటనను మూల్యాంకనం చేయడం,
విద్యార్థి పెరుగుదల వికాసానికి సంబంధించి గుర్తించిన అంశాలను నిరంతర ప్రక్రియ విధానంలో మూల్యాంకనం చేయడం అన్నాడు. చూడండి, ఇక్కడ సమగ్ర అంటే అన్నింటినీ కలిపి మొత్తంగా అని అర్థం అండి. సమగ్ర అంటే అన్నింటినీ కలిపి మొత్తంగా అని అర్థం. కాబట్టి ఇక్కడ రెండో ఆప్షన్ చూడండి, రైట్ మిత్రమా. వ్యక్తి యొక్క విద్యా సాధనలోనూ అన్ని స్థాయిలను కలిపి మొత్తంగా మూల్యాంకనం చేయడం. సమగ్రంగా అంటే కాంప్రహెన్సివ్, సమగ్రం అంటే మొత్తము అని అర్థం. సో అన్ని స్థాయిలను కలిపి మొత్తంగా చేస్తే ఇది సమగ్ర అనే పదాన్ని సూచిస్తుంది. రైట్. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క లక్ష్యము కానిది అన్నాడు. చూడండి మిత్రమా, నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క లక్ష్యం కానిది. లోప నిర్ధారణ పరీక్షలు జరిపి లోప నిర్ధారణ చేయడం నిరంతర సమగ్ర మూల్యాంకనమే. ఆ తర్వాత రెండో అంశం, బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థి కేంద్రీకృత విధానం అమలు చేయడం. విద్యార్థి కేంద్రీకృత విధానం అమలు చేయాలి. ఇక్కడ ఏమడిగాడు చూడండి, నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క లక్ష్యం కానిది అన్నాడు. నెగిటివ్ అడుగుతున్నాడు. చూడు మిత్రమా, నెగిటివ్ అడుగుతున్నాడు. సో బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయ కేంద్రీకృత విధానం అమలు చేయడం, విద్యార్థి కేంద్రీకృత విధానం అమలు చేయాలి. ఉపాధ్యాయ అన్నాడు. ఎల్లప్పుడూ బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థి కేంద్రీకృత విధానం అమలు చేయాలి, కానీ ఉపాధ్యాయ కేంద్రిత విధానం అమలు చేయకూడదు. బోధనాభ్యసన కార్యక్రమంలో అభిలషణీయత, ప్రభావశీలత నిర్ణయించాలి. ఈ మూడు సరైనవి, ఇది మాత్రమే కాదు. కాబట్టి దీనికి సరైన సమాధానం 3. నెక్స్ట్, నిరంతర సమగ్ర మూల్యాంకనంలో సమగ్రం అన్నది ఈ క్రింది రంగాలలో వ్యక్తిని మూల్యాంకనం చేస్తుంది. సంజ్ఞానాత్మక రంగము, మానసిక చలనాత్మక రంగము, భావావేశ రంగము. చూడండి ఒకసారి, సంజ్ఞానాత్మక రంగము, జ్ఞానాత్మక రంగము, భావావేశ, మానసిక చలనాత్మక. మరి సమగ్ర అంటే పదే పదే చెప్పుకుంటున్నాం, విద్యార్థికి అన్ని సామర్థ్యాలు, జ్ఞానాత్మక సామర్థ్యాలు, సహజ సామర్థ్యాలు, శారీరక శక్తులు, మానసిక శక్తులు, ఆలోచనలు, అనుభూతులు, చర్యలు అన్నింటిలో నుంచి కూడా తీయాలి. కాబట్టి ఆలోచనలకు తీయాలి జ్ఞానాత్మక రంగము, అనుభూతుల్లో శక్తులు తీసుకురావాలి, చర్యలలో పని చేసినప్పుడు కూడా తీసుకురావాలి. కాబట్టి వీటన్నిటినీ కలుపుతుంది. కాబట్టి ఈ 3 రంగాలలో సమగ్రం అనేది అన్ని రంగాలు, ABC అన్ని రంగాలకు సంబంధించింది మిత్రమా. రైట్, ఇది దానికి సరైన సమాధానం. రైట్. నిర్మాణాత్మక మదింపు ఏ అంశాన్ని ఏ విధానంలో బోధించాలో తెలుపుతుంది. పరిపుష్టి జరిపి విద్యార్థులకు వారి ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఇస్తుంది. నిర్మాణాత్మక మదింపు అనేది ఏ అంశాన్ని ఏ విధానంలో బోధించాలో తెలుపుతుంది. ఏ అంశాన్ని ఎలా బోధించాలో ఈ నిర్మాణాత్మక మదింపు అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ అండి. నిర్మాణాత్మక పరిపుష్టిని జరిపి, పరిపుష్టి అంటే ఫీడ్బ్యాక్, ఎప్పటికప్పుడు నిర్మాణాత్మక అంటే నిర్మాణాత్మక తరగతి గదిలో ఎల్లప్పుడూ జరుగుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు విద్యార్థి యొక్క ఫీడ్బ్యాక్ తెలుసుకొని, పరిపుష్టి మీన్స్ ఫీడ్బ్యాక్ తెలుసుకొని ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి ఏ సరైనది, బి కూడా సరైనదే. రైట్, ఏ సరైనది, బి కూడా సరైనది. ఓకే, రైట్. నెక్స్ట్, నిరంతర సమగ్ర మూల్యాంకనంలో సమగ్రము అనే పదం ఇప్పుడు చూడండి కరెక్ట్గా. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో సమగ్రము అనున్నది దేన్ని సూచిస్తుంది? అభ్యసన ప్రక్రియ ఆశాంతం జరగాలి. ఆశాంతము జరగాలి అంటే నిరంతరము జరగాలి అని అర్థం. అంటే ఇది దేన్ని సూచిస్తుంది అంటే నిరంతర అనే పదాన్ని సూచిస్తుంది. మనకు వాడు సమగ్ర అడిగాడు. ఏ ఒక్క సంఘటనకో ఏ ఒక్క సందర్భానికో పరిమితం చేయడం అలా జరగకూడదు, ఎల్లవేళలా జరగాలి. న్యాయసమ్మతమైన నిర్ణయం చేయడం. న్యాయసమ్మతమైన నిర్ణయం చేయడం అంటే మూల్యాంకనము అని అర్థం. న్యాయసమ్మతమైన నిర్ణయం చేయడం అది మూల్యాంకనం చివరికి చేసేది. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి. ఎస్, సర్వతోముఖాభివృద్ధి అంటే ఆల్రౌండర్ అని అర్థం.
ఆల్రౌండర్. సర్వతోముఖాభివృద్ధి అంటే సమగ్ర అనే పదానికి అర్థాన్ని ఇస్తుంది. అన్నీ కలిపి విద్యార్థిని సర్వతోముఖాభివృద్ధి చేయాలంటే విద్యార్థిని ఆల్రౌండర్గా చేయాలి. అలాంటి ఆల్రౌండర్గా చేసే అంశం ఏదైనా ఉంది అంటే ఇది. సో సమగ్ర అనే పదాన్ని దేన్ని సూచిస్తుందంటే విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిని సూచిస్తుంది. ఇది దానికి సమాధానం. లోప నివారణ బోధన అనగానేమి అని ఉంది. లోప నివారణ బోధన ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి మిత్రమా. లోప నివారణ బోధన అంటే విద్యార్థిలోని ప్రతిభను లోపాలను గుర్తించి లోపాలను నూతన విధానాల ద్వారా తొలగించడం. ఎగ్జాక్ట్గా ఇదేనండి లోప నివారణ. లోప నివారణ విద్యార్థిలోని ప్రతిభను లోపాలను గుర్తించి, అందరి విద్యార్థుల్లోనూ ప్రతిభ ఉన్నోళ్ళు ఉండరు, అందరి విద్యార్థులు లోపం ఉన్నోళ్ళే ఉండరు. కొంతమంది విద్యార్థుల్లో ప్రతిభ ఉంటుంది, దానితో పాటు లోపము ఉంటుంది. కొంతమందిలో ప్రతిభ ఎక్కువ ఉండొచ్చు, లోపం తక్కువ ఉండొచ్చు. మరికొంతమందిలో లోపం ఎక్కువ ఉండొచ్చు, ప్రతిభ తక్కువ ఉండొచ్చు. అలాంటి లోపం ఏదైతే ఉందో దాన్ని గుర్తించి నూతన విధానాల ద్వారా తొలగించడం. నూతన విధానాల ద్వారా తొలగించాలి. ఇది లోప నివారణ బోధన అంటే ఎగ్జాక్ట్ డెఫినేషన్ అండి. లోపాలను నివారించడానికి పాఠ్యాంశాన్ని మరలా బోధించడం అలా చేయకూడదు. లోపాన్ని నివారించడానికి పాఠ్యాంశాన్ని మరలా బోధిస్తూ ఉంటే వాడు బట్టి విధానానికి అనుకూలమైపోతాడు. అది జరగకూడదు. భౌతిక మానసిక లోపాలు కనుగొని వాటిని తొలగించడానికి టూల్స్ ఉపయోగించడం. తరగతి గది ఏమైనా ఈ సైకియాట్రిస్టులకు సంబంధించింది ఆ మానసిక చికిత్సాలయం అని అనుకోకూడదండి. సో ఎందుకంటే మానసిక లోపాలు కనుగొని వాటిని తొలగించడానికి టూల్స్ ఇవ్వడం ఇది ట్రీట్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి లోప నివారణ అంటే 100% విద్యార్థిలోని ప్రతిభను లోపాలను గుర్తించి వాటిని నూతన విధానాల ద్వారా తొలగించడం. ఇది దీనికి సరైనది. రైట్. 143 మందకొడి విద్యార్థులు కానివారు కూడా గణితంలో సాధారణంగా వెనకబడి ఉండడానికి కారణం. రైట్. చూడండి మిత్రమా, ఇది డిఫరెంట్గా ఉంది. ప్రశ్న అర్థం చేసుకోవడంలో మిస్ అవ్వకూడదు. ఎలా అంటే మందకొడి విద్యార్థులు కానివారు కూడా గణితంలో సాధారణంగా వెనకబడి ఉండడానికి కారణం ఏంటి అంటున్నాడు. మందకొడి విద్యార్థులు కానివారు అంటే కొంచెం బాగా చదివిన వారు. మందకొడి విద్యార్థులు అయితే కొంచెం బాగా చదవని వాళ్ళు మందకొడిగా ఉండరు. కానీ మందకొడి విద్యార్థులు కానివారు కొంచెం బాగా చదివిన వాళ్ళు కూడా గణితంలో వెనుకబడతారు. అంటే అన్ని సబ్జెక్టుల్లోనూ వాళ్ళు మెరుగ్గా ఉంటారు. తెలుగులోను, ఇంగ్లీష్లోను, సైన్స్లోను, సోషల్లోనూ మెరుగ్గా ఉంటారు. కానీ గణితంలో మాత్రం వెనకబడతారు. అది ఇక్కడ ప్రశ్న చూడండి. మందకొడి విద్యార్థులు కానివారు కొద్దో గొప్ప చదివిన వారు కూడా అన్ని సబ్జెక్టులు బాగా చదువుతారు, కానీ గణితంలో వెనుకబడతారు. మరి అలా గణితంలో వెనుకబడి ఉండడానికి కారణం ఏంటి? అలా గణితంలో వెనకబడడానికి కారణం ఏంటి? ఎస్, మంచి ప్రశ్న. ఉపాధ్యాయుని ఎడల అనుకూల వైఖరి లేకపోవడం. ఉపాధ్యాయుని ఎడల అనుకూల వైఖరి లేకపోవడం మొట్టమొదటిదండి. అంటే ఆ ఉపాధ్యాయుడి మీద మంచి ఒపీనియన్ లేకపోవడం, అనుకూలమైన వైఖరి. ఇది గణితంలో వెనుకబడడానికి కారణం. రైట్. ఉపాధ్యాయుడి మీద సరే అందరితోనూ ఉపాధ్యాయుడు మంచిగా ఉంటాడు, ఆ ఉపాధ్యాయుడు బాగా ఉంటాడు, టయానికి వస్తాడు, టయానికి వెళ్తాడు, అందరితో పిల్లలందరితోనూ చక్కగా ఉంటాడు, ఉపాధ్యాయులతో కూడా చక్కగా ఉంటాడు, అందరూ ఆయన్ని మెచ్చుకుంటున్నారు అన్నప్పుడు ఓహో ఆయన ఏది చెప్పినా కూడా మనకి రిసీవ్ చేసుకోవచ్చు. అలాంటి పాజిటివిటీ ఉంటే ఆయన చెప్పిన సబ్జెక్ట్ కూడా వస్తుంది. కానీ ఆయన మీద అనుకూల వైఖరి లేకపోతే వెనుకబడిపోతాం. రైట్. పాఠశాలకు సరిగ్గా హాజరు కాకపోవడం. ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులైనా కూడా పాఠశాలకు సరిగ్గా హాజరు కాకపోతే వెనుకబడి ఉంటారు. ఇది కారణమే, ఇది కారణమే. రైట్. తరచుగా పాఠశాలలను మార్చడం. ఇదొకటి. తరచుగా పాఠశాలలను మార్చడం. 1వ తరగతి ఆ స్కూల్లో చదివితే 2వ తరగతి ఇంకో స్కూలు, 3వ తరగతి ఇంకో స్కూలు, 4వ తరగతి మరో స్కూలు, ఇలా మార్చేయడం. అలా జరగకూడదు. ఇది కూడా వెనుకబడడానికి కారణం. సబ్జెక్టు పట్ల ఆకర్షితులు కావడం. సబ్జెక్టు పట్ల ఆకర్షితుడైతే వెనుకబడ్డు. ఆ సబ్జెక్టు పట్ల ఆకర్షితుడయ్యాడంటే వెనుకబడడానికి వీల్లేదు. చాలామంది చూడండి, ఒక 6 సబ్జెక్టులు ఉన్నాయంటే నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం అంటే మ్యాథ్స్ అని ఒకడు అంటాడు, సైన్స్ అని ఒకడు అంటాడు, తెలుగు అని ఒకడు అంటాడు. ఎందుకంటే ఆ సబ్జెక్టు పట్ల ఆసక్తి. కాబట్టి అందులో వెనకబడడానికి లేదు. సో వెనకబడడానికి కారణం ఏంటి అంటే ఇది ముందుకెళ్ళడానికి కారణం. ఇది ఈ 3 మాత్రమే వెనకబడడానికి కారణాలు. ఏ, బి, సి. చూడండి మిత్రమా, ఏ మరియు బి మరియు సి మాత్రమే దీనికి సమాధానం. రైట్. డి కాదు. ఇది ఓకే. రైట్. నెక్స్ట్
నిర్మాణాత్మక మూల్యాంకనంలో అత్యధిక మార్కులు కేటాయించిన మూల్యాంకన సాధనం నిర్మాణాత్మక మూల్యాంకనం. నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్. నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్. ఇందులో అత్యధిక మార్కులు కేటాయించబడిన మూల్యాంకన సాధనం అన్నాడు. ఒకసారి చూడు మిత్రమా, నిర్మాణాత్మక మూల్యాంకనం ఫార్మేటివ్కి 4 సాధనాలు ఉంటాయి. సంవత్సరానికి 4 సార్లు నిర్వహిస్తారు. 4 సాధనాలు ఉంటాయి. వాట్ ఆర్ దే? ఏంటా 4 సాధనాలు అంటే, ఒకటవది ఎస్ పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు. రెండవది రాత అంశాలు. పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు, రాత అంశాలు, ప్రాజెక్టు పని, లఘు పరీక్ష అండి. లఘు పరీక్ష. ఈ 4గింట్లో పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకు 10 మార్కులు, రాత అంశాలకు 10 మార్కులు, ప్రాజెక్టు పనికి 10 మార్కులు, లఘు పరీక్షకు 20 మార్కులు ఇలా కేటాయించబడతాయి. మొత్తంగా 50కి ఇలా కేటాయిస్తారండి. ఇక్కడ మనకు అడిగిన ప్రశ్న ఏంటంటే, నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఎక్కువ మార్కులు దేనికి కేటాయించారు? చూడండి, ఇప్పుడు ఎక్కువ మార్కులు దేనికి కేటాయించారంటే ఇదిగో 20 మార్కులు దీనికి కేటాయించడం జరిగింది. వాట్ ఈస్ దట్? దట్ ఈజ్ లఘు పరీక్ష. ఎస్, ఇదండి లఘు పరీక్ష. రైట్. ఈ క్రింది వానిలో సంకలనాత్మక మదింపు గురించి సరైన దానిని గుర్తించండి అన్నాడు. సంకలనాత్మక మదింపు, దీని పేరు చూడండి, సంకలనాత్మక మదింపు సమ్మేటివ్ అసెస్మెంట్. సమ్మేటివ్ అసెస్మెంట్. సమ్మేటివ్ మీన్స్ మొత్తము కలిపి. సమ్మేటివ్ అసెస్మెంట్ ఇది సంకలనాత్మక మదింపు. సంగ్రహణాత్మక అనే పేరు కూడా. మరి దీనికి సంబంధించి సరైనది గుర్తించండి అన్నాడు. అభ్యసన స్థాయిని మదింపు చేస్తుంది, సాంప్రదాయిక పద్ధతుల ద్వారా నిర్వహించబడుతుంది, విద్యా సంవత్సర ఆరంభంలో నిర్వహిస్తారు అన్నాడు. ఎస్, సంకలనాత్మక మూల్యాంకనం అండి. మనకి 2 రకాలు ఉన్నాయి, ఫార్మేటివ్, సమ్మేటివ్. ఫార్మేటివ్ అనేది తరగతి గది జరుగుతున్నప్పుడు చేస్తారు. సంకలనాత్మక అంటే కొన్ని యూనిట్లు పూర్తయిన తర్వాత, కొన్ని నెలలు పూర్తయిన తర్వాత, సంవత్సరం పూర్తయిన తర్వాత చేసేది సంకలనాత్మక మూల్యాంకనం. ఈ సంకలనాత్మక ఎప్పుడు చేస్తారంటే కొన్ని నెలలు పూర్తయిన తర్వాత, కొన్ని యూనిట్లు పూర్తయిన తర్వాత, సంవత్సరం పూర్తయిన తర్వాత. మిత్రమా గమనించండి, ఇంతకుముందు మనకి క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ అని ఉండేవి. కొన్ని యూనిట్లు పూర్తయిన తర్వాత క్వార్టర్లీ, కొన్ని నెలలు పూర్తయిన తర్వాత హాఫ్ ఇయర్లీ, అర్ధవార్షిక, త్రైమాసిక, సంవత్సరం పూర్తయిన తర్వాత యాన్యువల్ అనేటోళ్ళు. అంటే కొన్ని అంశాలు అయిపోయిన తర్వాత చేస్తాం. సో అభ్యసన స్థాయిని మదింపు చేస్తుంది. ఓకే, రైట్. సాంప్రదాయ పద్ధతుల ద్వారా నిర్వహించబడుతుంది. విద్యార్థికి ఎలా చెప్పామో అలాగే మనం మూల్యాంకనం అసెస్మెంట్ చేస్తాం. విద్యా సంవత్సర ఆరంభంలో నిర్వహిస్తారన్నాడు. ఆరంభంలో కాదు, కొన్ని నెలలు పూర్తయిన తర్వాత, కొన్ని యూనిట్లు పూర్తయిన తర్వాత, సంవత్సరం పూర్తయిన తర్వాత నిర్వహిస్తారు. కాబట్టి సరైనది గుర్తించండి అంటే ఏ మరియు బి మాత్రమే సరైనదండి. సి అనేది సరైనది కాదు. రైట్. క్రింది వాటిలో నిర్మాణాత్మక మదింపుకు సంబంధించి వాస్తవ అంశం. మళ్ళీ నిర్మాణాత్మక అంటే ఫార్మేటివ్కి సంబంధించి వాస్తవమైన అంశం అడుగుతున్నాడు. దీనినే రూపణ మదింపు అంటారు. నిర్మాణాత్మక మూల్యాంకనానికే మరో పేరు రూపణ మూల్యాంకనం. ఫార్మేషన్, రూపకల్పన చేయడం. రైట్. నెక్స్ట్, అభ్యసనలో లోప నిర్ధారణ, లోప విధానం జ్ఞాన నిర్మాణానికి దోహదం చేస్తుంది. ఎస్, అభ్యసనలో లోప నిర్ధారణ, లోప విధానము జ్ఞాన నిర్మాణానికి దోహదం చేస్తుంది. నిర్మాణాత్మక ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఉపాధ్యాయుడు జరిపే వివిధ నికషలు, పరీక్షలు, మాపనాలు, మదింపులు అన్నీ నిర్మాణాత్మక మదింపు పరిధిలోకే వస్తాయి. నిర్మాణాత్మక అంటే తరగతి గదిలో జరిగే ప్రతి చర్య నిర్మాణాత్మకలోకే వచ్చేస్తుందండి. రైట్. విద్యార్థికి జ్ఞాన నిర్మాణం జరుగుతున్నప్పుడు జరిగే మదింపు. రైట్, ఇప్పుడే మాట్లాడినాం. జ్ఞాన నిర్మాణం ఎప్పుడు జరుగుతుంది విద్యార్థికి జ్ఞాన వికాసం ఎప్పుడు జరుగుతుందంటే తరగతి గది జరుగుతున్నప్పుడు. విద్యార్థికి తరగతి గది జరుగుతున్నప్పుడు జ్ఞాన నిర్మాణము, జ్ఞాన వికాసం జరుగుతాయి. కాబట్టి అక్కడ కూడా జరుగుతుంది. నిర్మాణాత్మక మదింపుకు సంబంధించి ఈ 4 కూడా సరైనవే. ఎక్కడుందో చూసేయండి. రైట్, ఇదండి.
రైట్. మన రాష్ట్రంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం అమలు జరుపుటకు కారణం, మన రాష్ట్రంలో ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసి అనేది ఎలా వచ్చింది, ఎవరి ఆలోచనల మేరకు వచ్చిందంటే చూడండి, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఎన్సిఎఫ్ 2005, దీన్నే ఎన్సిఎఫ్ 2005, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 అంటారు. ఉచిత నిర్బంధ బాలల హక్కు చట్టం ఆర్టీఏ 2019, రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011. ఈ మూడింటికి అనుగుణంగా నిరంతర సమగ్ర మూల్యాంకనము, విద్యా ప్రమాణాలు, అభ్యసన సూచికల ఆధారిత బోధన వచ్చిందండి. రైట్. కాబట్టి పైవన్నీ అనేది దీనికి సరైన సమాధానం. నిర్మాణాత్మక మూల్యాంకనంలో రాత అంశాలకు ఇవ్వాల్సిన భారత్వం ఇందాకే మనం మాట్లాడుకున్నాం. ఫార్మేటివ్ ఉంది. ఫార్మేటివ్లో మొట్టమొదటిది పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు, దీనికి ఎన్ని మార్కులు అంటే 10 మార్కులు. రెండవది రాత అంశాలు, రాత అంశాలకు 10 మార్కులు. ప్రాజెక్టు పనికి 10. చివరిగా లఘు పరీక్ష, ఈ లఘు పరీక్షకి 20 మార్కులు. అక్కడ మనకి ఏం అడిగాడు, రాత అంశాలు. రాత అంశాలకి ఎన్ని వస్తున్నాయి, ఎస్ 10 మార్క్, రాత అంశాలకి 10 మార్కులు. రైట్. గణిత విద్యా ప్రమాణాల క్రమం చూడండి మిత్రమా, గణిత విద్యా ప్రమాణాల క్రమం అని అడిగాడు. కారణాలు, నిరూపణలు చేయడం, వ్యక్తపరచడం, సమస్య సాధన, దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం, అనుసంధానం. గణిత విద్యా ప్రమాణాలు సిసిఈని అనుసరించి ప్రస్తుతం పాఠశాలల్లో సిసిఈని 2 విధాలుగా నిర్వహిస్తున్నారు. మొదటిది ఫార్మేటివ్, రెండవది సమ్మేటివ్. ఫార్మేటివ్ని ఎలా నిర్వహిస్తారంటే 4 సాధనాలు, ఇప్పుడు మనం మాట్లాడిన పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు, రాత అంశాలు, లఘు పరీక్ష, ప్రాజెక్ట్ పనికి. అదే సమ్మేటివ్కి వచ్చేసరికి ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క రకమైన విద్యా ప్రమాణాలు ఉంటాయి. ఫార్మేటివ్లో అన్ని సబ్జెక్టులకి ఈ 4 ఉంటాయి, కానీ సమ్మేటివ్కి వచ్చేసరికి ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క రకమైన విద్యా ప్రమాణాలు ఉంటాయి. గణితంలో 5 విద్యా ప్రమాణాలు ఉంటాయి, పరిసరాల విజ్ఞానంలో 6 విద్యా ప్రమాణాలు ఉంటాయి. రైట్. గణితంలో 5 విద్యా ప్రమాణాలు ఉంటాయి. ఏంటా 5 విద్యా ప్రమాణాలు అంటే, ఒకటవది సమస్య సాధన, ప్రాబ్లమ్ సాల్వింగ్, కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం. రెండవది రీజనింగ్ అండ్ ప్రూఫ్. 3 వ్యక్తపరచడం, కమ్యూనికేషన్. 4 అనుసంధానం, కనెక్షన్, అనుసంధానం. 5 ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ అన్నాడు. ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ, రిప్రజెంటేషన్ అండ్ విజువలైజేషన్. ఈ 5 గణితానికి సంబంధించిన విద్యా ప్రమాణాలుగా చెప్పబడతాయి. ఇక్కడేమన్నాడు, క్రమం అడిగాడు. ఆ క్రమానికి వచ్చేసరికి సమస్య సాధన, ఇది మొదటిదండి. ఆ తర్వాత కారణాలు, నిరూపణలు, ఇదిగో ఏ ఉంది, సిఏ ఎక్కడుందో చూడండి, ఇగో ఇక్కడ కనపడుతుంది సిఏ. ఆ తర్వాత వ్యక్తపరచడం బి, దాని తర్వాత అనుసంధానం, ఆ తర్వాత దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం. దీనికి సరైనది ఎక్కడుంది, 2. ఓకే. సంకలన మూల్యాంకనం చేయదగు సమయం. సంకలన మూల్యాంకనం, ఈ సంకలన మూల్యాంకనాన్నే సంగ్రహ మూల్యాంకనము అనే పేరుతో కూడా పిలుస్తారు. మరి ఎప్పుడు చేస్తాం సంకలన మూల్యాంకనం అంటే, అంతా అయిపోయిన తర్వాత. సో శిక్షణ పూర్తయిన తర్వాత చేసేది, శిక్షణ జరుగుతున్నప్పుడు చేసేది రూపణ మూల్యాంకనం, నిర్మాణాత్మక. శిక్షణ కంటే ముందు చేసేది లోప నిర్ధారణ. బోధనాభ్యసన ప్రారంభానికి ముందు చేస్తే లోప నిర్ధారణ, జరుగుతున్నప్పుడు చేస్తే నిర్మాణాత్మక, పూర్తయిన తరువాత చేస్తే సంకలన మూల్యాంకనము. అభ్యసనలో ఇబ్బందులు అవగాహన చేసుకోవడానికి అని చెప్పి ఇది కూడా లోప నిర్ధారణ కిందకే వస్తుంది. సో శిక్షణ పూర్తయిన తర్వాత చేసేది సంకలన మూల్యాంకనం. కాబట్టి సమాధానం 3 మిత్రమా. ప్రస్తుతం పాఠశాలల్లో సిసిఈని ఎన్ని విధాలుగా నిర్వహిస్తున్నారు? ఈ సిసి అనేది విద్యా హక్కు చట్టం నుంచి బయటకు వచ్చింది. విద్యా హక్కు చట్టంలో దీని స్థానం ఏంటంటే అధ్యాయం 5 సెక్షన్ 29 సబ్సెక్షన్ 2. అధ్యాయం 5 సెక్షన్ 29 సబ్సెక్షన్ 2. ఇది సిసిఈ విద్యా హక్కు చట్టంలో దీని స్థానం. మరి ఇలాంటి ఈ సిసిఈని ప్రస్తుతం పాఠశాలల్లో 2 విధాలుగా నిర్వహిస్తున్నారు. ఫార్మేటివ్ అంటున్నారు, సమ్మేటివ్ అంటున్నారు. ఇది
సో ఎన్ని విధాలుగా నిర్వహిస్తున్నారంటే 2 విధాలు. ఎక్కడుందో చూడండి 2, ఇదిగో ఇక్కడ ఉంది 2 విధాలు కదా అని చెప్పి ఈ 2ని 0 చుట్టేయకూడదు. ఇలాంటివి ఎక్కడైనా వస్తే జాగ్రత్త పడాలి మిత్రమా. అక్కడ ఈ 2కి కానీ చేసామంటే అప్పుడు దాని సమాధానం ఏమవుతుంది, 4 అవుతుంది. కానీ 2 కాబట్టి ఇదిగో 2 అని ఎక్కడ ఉంది కాబట్టి ఇక్కడే మనం చేయాలి. రైట్. సిసిఈలో జరిగే అంశాలు, నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈలో జరిగే అంశాలు ఏమున్నాయి సిసిఈలో? రైట్. ఈ సిసిఈకి వచ్చేసరికి ఏం జరుగుతుంది? నిరంతర సమగ్ర మూల్యాంకనం విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధి కోసం జ్ఞానాత్మక, భావావేశ, మానసిక, చలనాత్మక రంగాల్లో నైపుణ్యాల అభివృద్ధి చేస్తున్నారు. ఓకే, రైట్. సొంతంగా జ్ఞాన నిర్మాణం చేసుకునేటట్లు ప్రోత్సహించడం, ఇది కూడా జరుగుతుంది. జ్ఞానాత్మక రంగం డెవలప్ అవుతుంది. విషయేతర రంగాలకు సంబంధించిన సామర్థ్యాలను విద్యార్థులు ఎంత మేరకు సాధించగలుగుతున్నారని పరీక్షించడం, ఇది కూడా జరుగుతుంది. మొత్తంగా టోటల్గా నిర్మాణాత్మక నిరంతర సమగ్ర మూల్యాంకనంలో అన్ని విషయాలను సమగ్రంగా పరిశీలించడం జరుగుతుంది. కాబట్టి ఈ అంశాలన్నీ సరైనవే పైవన్నీ. ఈ క్రింది వానిలో నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా రాత అంశాలను పరిశీలించుటకు అనువైన దానిని గుర్తించండి అన్నాడు. రాత అంశాలు పరిశీలించడానికి అనువైనది చూడండి మిత్రమా. నిర్మాణాత్మక మూల్యాంకనం ఫార్మేటివ్లో ఆల్రెడీ మనం చెప్పినాం. ఇదిగో 4 సాధనాలు ఉన్నాయి. ఫార్మేటివ్లో 4 సాధనాలు: పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, రాత అంశాలు, ప్రాజెక్టు పని, లఘు పరీక్ష అంటున్నాం. ప్రాజెక్టు పని, లఘు పరీక్ష. మరి ఇక్కడ రాత అంశాలు పరిశీలించడానికి ఏముండాలి? ఎస్, ఏం లేదండి, పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు అంటే మనం కల్పించిన అభ్యసన సన్నివేశాల్లో, మనం ఏర్పాటు చేసుకున్న అభ్యసన కృత్యాలలో, మన తరగతి గది కార్యక్రమాల్లో వాడు ఎలా భాగస్వామి అవుతున్నాడు, ఎలా స్పందిస్తున్నాడు, అది రాత అంశాలు. నోట్స్ ఎలా రాస్తున్నాడు, క్లాస్ వర్క్ ఎలా రాస్తున్నాడు, హోంవర్క్ ఎలా రాస్తున్నాడు, ఆ తర్వాత పిల్లల డైరీ ఎలా రాస్తున్నాడు, రాత అంశాలు. ప్రాజెక్ట్ అంటే సహజ వాతావరణంలో పూర్తి చేసి తీసుకురావాలి. లఘు పరీక్ష అంటే ఒక పరీక్ష పెట్టాలి, చేయాలి. మరి రాత అంశాలకు చూడండి, నోటు పుస్తకాలు రాత అంశాలు. రైట్. తరగతి సన్నివేశంలో భాగస్వామి కావడం అనేది పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు అవుతుంది. పాఠ్య పుస్తకంలో అభ్యాసాలు పూర్తి చేయడం, ఆ అభ్యాసాలు పూర్తి చేయడం అనేది కూడా రాత అంశాలకు సంబంధించి. సో రాత అంశాలు అడిగాడు కాబట్టి నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకంలో అభ్యాసాలు పూర్తి చేయడం, ఇదేమవుతుందంటే పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు. కాబట్టి సమాధానం ఏ మరియు సి. ఎక్కడ చూడు, ఇది దీనికి సమాధానం. నెక్స్ట్, క్రింది వానిని పరిశీలించండి అన్నాడు. ఇవి ఒకసారి పరిశీలించండి. నిర్మాణాత్మక మూల్యాంకనంను సంవత్సరంలో 4 సార్లు నిర్వహిస్తారు. నిర్మాణాత్మక మూల్యాంకనంలో 3 సాధనాలు ఉంటాయి. సరి అయిన సమాధానం గుర్తించండి అన్నాడు. చూడండి, ఇప్పుడు నిర్మాణాత్మక మూల్యాంకనంను సంవత్సరంలో 4 సార్లు నిర్వహిస్తారు, ఇది రైటే. నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఎఫ్ఏని సంవత్సరానికి ఎన్నిసార్లు నిర్వహిస్తారంటే 4 సార్లు. F1, F2, F3, F4 ఇలాంటి సందర్భాలుగా చేస్తారు, 4 సార్లు. ఓకే, రైట్. నిర్మాణాత్మక మూల్యాంకనంలో 3 సాధనాలు ఉంటాయి అన్నాడు. ఇక్కడ చూడు మిత్రమా, నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఇదిగో 4 సాధనాలు ఉంటాయి, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, 3 సాధనాలే అన్నాడు. ఎస్, కాబట్టి ఏ మాత్రమే రైట్, బి తప్పు అండి. అది ఎక్కడ ఉందో చూడండి, ఏ సరి అయినది, బి సరికానిది. రైట్, ఇది రైట్. నెక్స్ట్, పరిసరాల విజ్ఞానంలో AS3 చూడండి మిత్రమా, AS3 పరిసరాల విజ్ఞానంలో AS3గా నిర్ణయించబడిన విద్యా ప్రమాణం ఏది? ఇప్పుడే మనం మాట్లాడుకున్న విద్యా ప్రమాణాలకు వచ్చేసరికి ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క రకమైన విద్యా ప్రమాణాలు. గణితంలో 5 విద్యా ప్రమాణాలు, పరిసరాల విజ్ఞానంలో 6 విద్యా ప్రమాణాలు ఉంటాయి. మరి 6 విద్యా ప్రమాణాల్లో మొదటిది రైట్ విషయావగాహన, రెండవది ప్రశ్నించడం, పరికల్పించడం, 3 ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు,
నాలుగవది సమాచార సేకరణ ప్రాజెక్టు. ఐదవది పట నైపుణ్యాలు నమూనాలు. ఆరవది ప్రశంస విలువలు జీవ వైవిధ్యం పట్ల స్పృహ. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే AS3 అన్నాడు. అంటే AS మీన్స్ అకాడమిక్ స్టాండర్డ్. ఇవి ఇలాగే ఉండాలి. 6 ఉన్నాయి కదా, ఎటు నుంచి ఎటు రాసినా అలా చేయకూడదు, నిర్ణయించబడ్డాయి. ఆ విద్యా హక్కు చట్టం ప్రకారము NCF 2005 ప్రకారము ఖచ్చితంగా నిర్ణయించబడ్డాయి. ఈ క్రమంలో మాత్రమే ఉండాలి. అప్పుడు దీన్ని AS1 అనాలి, దీన్ని AS2 అనాలి. రైట్. దీన్ని అకాడమిక్ స్టాండర్డ్ 3 అనాలి, అకాడమిక్ స్టాండర్డ్ 4 AS4. ఇప్పుడు మనకేం అడిగాడు? AS3 అడిగాడు. AS3 అడిగేసరికి ఇక్కడ ఏమవుతున్నాయి? ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు. కాబట్టి దీనికి సమాధానం ఇది మిత్రమా. రైట్. క్రింది వాటిలో నిర్మాణాత్మక మూల్యాంకనం లక్షణం. నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క లక్షణాలు అడుగుతున్నాడు. నిర్మాణాత్మక మూల్యాంకనం లక్షణాలు. పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు దానికి నిర్మాణాత్మక మూల్యాంకనం లక్షణాలు, ఫార్మేటివ్ లక్షణాలు. పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు అనే దాని మీద ఫీడ్బ్యాక్ ఇస్తుంది, ఎప్పటికప్పుడు పరిపుష్టినిస్తుంది. ఒక పాఠ్యాంశంలో వెనుకబడిన పిల్లలకు ప్రత్యామ్నాయ బోధనకు సహకరిస్తుంది. వెనుకబడితే వెంటనే ప్రత్యామ్నాయ బోధన రెమెడియల్ చేయొచ్చు. మూల్యాంకన ఫలితాల ఆధారంగా ఉపాధ్యాయుడు తన బోధన వ్యూహం మార్చుకోవడానికి వీలు కలిగిస్తుంది. ఇది కూడా సరైనదే. తన బోధన వ్యూహం మార్చుకోవడానికి వీలు కలిగిస్తుంది. కాబట్టి అన్నీ సరైనవి అంటే పైవన్నీ సరైనవే. రైట్. నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించిన వాస్తవమైన అంశం ఏంటి? CCEకి సంబంధించి వాస్తవమైన అంశం, దాని విధేంటి, నిర్వహణ అంశం ఏంటి? మరి వాస్తవమైన అంశం చూడండి మిత్రమా. ఇది నిరంతరము జరుగుతుంది. నిరంతరం అంటేనే నిరంతరం. పిల్లల ప్రగతిని ప్రతి పీరియడ్లో ప్రతిరోజు పరిశీలించవలసి ఉంటుంది. ఫార్మేటివ్ అంటే అదే. విద్యార్థులను తరగతి గదితో పాటు ప్రయోగశాల, గ్రంథాలయము, క్షేత్ర పరిశీలన, ప్రాజెక్టు పనుల నిర్వహణలో వక్తృత్వం, వ్యాసరచన పోటీల్లో పరిశీలించాలి. సమగ్రం అంటే కేవలం తరగతి గదిలో మాత్రమే కాకుండా, ఏ ఒక్క సంఘటనకో ఏ ఒక్క సందర్భానికో మాత్రమే కాకుండా అన్ని వేళలా విద్యార్థిని పరిశీలించగలగాలి. విద్యార్థుల శారీరక మానసిక ఉద్వేగ వికాసాలను కూడా సర్వతోముఖాభివృద్ధి సాధించేటట్లు తీసుకొస్తుంది. కాబట్టి దీని యొక్క ముఖ్యమైన అంశాలు, లక్ష్యాలు, వాస్తవాలు ఏది అంటే అన్నీ కూడా అవుతున్నాయి. రైట్. ఇక క్రింది వాటిని జతపరచడము. చాలా చక్కటి ప్రశ్న. చూడండి మిత్రమా, అద్భుతమైనది ఇది. జాబితా 1లో కొన్ని అంశాలు ఇచ్చారు, జాబితా 2లో మరికొన్ని అంశాలు ఇచ్చారు. ఎలా ఉన్నాయి చూడండి. విషయావగాహన, చదివి వ్యాఖ్యానించడం, సమాచార నైపుణ్యాలు, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, పఠ నైపుణ్యాలు, ప్రశంస. ప్రాజెక్టు పనులు, పఠ నమోదు, అభినందించడం, వివరణ, ప్రశ్నించడం, కీలక పదాలు, చర్చలో పాల్గొనడము అన్నాడు. మరి వీటికి ఎలా చెప్తాం అంటే ఏ అంశం దేనికి కనెక్ట్ చేయొచ్చు మనం? మొట్టమొదటి చూడండి, విషయావగాహన అని ఉంది. అవగాహన అనేసరికి ప్రాజెక్టు పనులు, పఠ నమోదు, అభినందించడం, వివరణ, ప్రశ్నించడం, కీలక పదాలు, చర్చలో పాల్గొనడం. అవగాహన అనేది దేన్ని సూచిస్తుందంటే వివరణను సూచిస్తుందండి. విద్యార్థి వివరించాడు, వర్గీకరించాడు, విచక్షణ చేశాడు, వర్ణించాడు, వ్యాఖ్యానించాడు. ఈ పదాలన్నీ దేనికి సంబంధించినవంటే అవగాహనకు సంబంధించినవి. వివరించాడు, వ్యాఖ్యానించాడు, వర్ణించాడు, వర్గీకరించాడు, విచక్షణ చేశాడు, ఇలాంటి పదాలన్నీ చూసినాం. ఈ పదాలన్నీ దేనికి సంబంధించినవంటే అవగాహన. విషయావగాహనలో అవగాహన ఉంది కాబట్టి అది వివరణ. డి చూడండి. మూడింట్లో డి ఉంది. ఓకే. ఇంకోటి చూడాలి, చదివి వ్యాఖ్యానించడం. పాఠ్యపుస్తకాన్ని చదువుతున్నాడు, వ్యాఖ్యానిస్తున్నాడు అంటే వేటిని చదివి వ్యాఖ్యానిస్తున్నాడంటే కీలక పదాలు వ్యాఖ్యానిస్తున్నాడు. మామూలుగా వాక్యం అంతా ఉందంటే ఒక వాక్యంలో 1 లేదా 2 లేకపోతే మహా అయితే 3 కీలకమైన పదాలు ఉంటాయి. మరి ఆ కీలకమైన పదం యొక్క అర్థం ఏంటనేది వ్యాఖ్యానిస్తున్నాడు.
అలా వ్యాఖ్యానిస్తాడు. దేన్ని వ్యాఖ్యానిస్తాడంటే కీలకమైన పదాలు వ్యాఖ్యానిస్తాడు. ఎఫ్ ఇది కూడా రైటే, మూడింటికి ఉన్నాయి. సమాచార నైపుణ్యాలండి. సమాచారాన్ని సేకరించడం. సమాచార సేకరణ దేని కిందకు వస్తుందంటే ప్రాజెక్ట్. సమాచార సేకరణ ప్రాజెక్ట్ అనేది మనకి పరిసరాల విజ్ఞానంలో ఒక 4వ విద్యా ప్రమాణం. అది సమాచార సేకరణ ప్రాజెక్ట్ అనేది పరిసరాల విజ్ఞానంలో 4వ విద్యా ప్రమాణము. కాబట్టి సమాచార నైపుణ్యము ప్రాజెక్ట్ పని. ఏ ఎక్కడ ఉందో చూడండి, ఇదిగో ఇక్కడ ఒకటే ఉంది, మనకు దొరికేసింది ఆన్సర్. సమకాలీన అంశాలపై స్పందిస్తున్నాడు అంటే దాని మీద చర్చలు చేస్తున్నాడు, చర్చలో పాల్గొనటం. పఠ నైపుణ్యాలు అంటే పఠ నమోదు. ఓకే. ప్రశంస అంటే ఇక్కడ చూడండి, ప్రశంస అంటే అభినందించడం అండి. ప్రశంస అంటే అభినందించడం. ఇక్కడ ప్రశ్నించడం అనేది మిగిలిపోయింది చూడండి, ఈ. సో ఇక్కడ GBC ఇక్కడ వస్తుందండి దీనికి సమాధానం. రైట్. పఠ నైపుణ్యాలు డౌట్ లేదు, పఠ నమోదు. ప్రశంసించడం అంటే ఎప్రిషియేట్ చేయడం. ఎప్రిషియేషన్ మీన్స్ అభినందించడం, ప్రశంసించడం, అది. రైట్. సంకలన మూల్యాంకనం సమ్మేటివ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? సంకలన మూల్యాంకనం ఏ విధంగా విద్యార్థి యొక్క పూర్వజ్ఞానాన్ని పరీక్షించడానికి. పాఠ్యాంశ ప్రారంభానికి ముందే చేస్తే అది లోప నిర్ధారణ. ముందే ఎందుకు చేస్తామంటే విద్యార్థి యొక్క పూర్వజ్ఞానం ఏంటనేది తెలుసుకోవడానికి, ఆ పూర్వజ్ఞానానికి అనుగుణంగా కొత్త జ్ఞానాన్ని ఇవ్వడం. సో ఇది సంకలనం అన్నాడు కానీ ఇది లోప నిర్ధారణకు అవుతుంది కాదు. పాఠశాలలో ప్రయోగశాల అభివృద్ధి పరచడం, ఎప్పటికప్పుడు బోధనలో మార్పులు తీసుకురావడం, ఆ తర్వాత విద్యార్థి యొక్క సాధనపై తుది నిర్ణయం చేయడం. ఇప్పుడు చూడు మిత్రమా, సంకలన మూల్యాంకనం అంటే చివరికి చేసేది అని చెప్తున్నాం. అంతా అయిపోయిన తర్వాత చేసేది, చివరికి అంతా అయిపోయిన తర్వాత తుది అని ఉంది కాబట్టి ఇదే అవుతుంది దానికి సమాధానం. సో పాఠశాల ప్రయోగశాలలు అభివృద్ధి పరచడానికి దీనికి సంబంధం లేదు. బోధనలో ఎప్పటికప్పుడు మార్పులు తీసుకురావడానికి నిరంతరం జరగాలి. విద్యార్థి యొక్క సాధనపై తుది నిర్ణయం చేయడానికి సంకలనం అంటే చివరిలో చేస్తాం, మొత్తం అయిపోయిన తర్వాత చేస్తాం, చివరికి చేస్తాం కాబట్టి తుది. ఎస్, ఇది దీనికి సరైన సమాధానం. విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి కోర్సును రూపొందించడానికి, విషయ ప్రణాళిక రూపొందించడానికి మూల్యాంకనం. విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి కోర్సు రూపొందించడానికి, విషయ ప్రణాళిక రూపొందించడానికి. విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి కోర్సు రూపొందించడానికి ఏ మూల్యాంకనం అంటే లోప నిర్ధారణ మూల్యాంకనం. ఇప్పుడు చూడండి చిన్న ఎగ్జాంపుల్. ఎలాగంటే 10వ తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్కి వెళ్ళేసరికి విద్యార్థి విపరీతమైన ఆందోళనకు లోనవుతాడు. ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, సిఈసీనా, హెచ్ఈసీనా అనేది. అప్పుడు అక్కడ ఏదైనా కాలేజీకి మనం జాయిన్ అయినప్పుడు ప్రైవేట్ కాలేజీలు కొన్ని కార్పొరేట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో గణితాన్ని పరీక్షిస్తారు, సైన్స్ పరీక్షిస్తారు, సోషల్ పరీక్షిస్తారు. ఇందులో దేనిలోనైతే వెనకబడుతున్నావో అది పక్కన పెట్టి, ఇప్పుడు గణితంలోనూ సైన్స్లోనూ వెనకబడ్డాడు, సోషల్ అంటే రెచ్చిపోతున్నాడు, 50కి 40 వచ్చినాయి, నువ్వు సిఈసి కోర్స్ తీసుకో. లేదు సైన్స్లో వెనకబడ్డాడు, సోషల్లో వెనకబడ్డాడు, గణితంలో మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు, నీకు ఎంపీసీ కరెక్ట్ కోర్సు ఎంపిక చేయడం. లేదు మ్యాథ్స్లో వెనకబడుతున్నాడు, సోషల్లో వెనకబడుతున్నాడు, సైన్స్కి వచ్చేసరికి 50కి 49 సాధించాడు, ఎస్ నీకు అది బైపీసీ కరెక్ట్. కోర్సులు అంటే వాడిలో ఏ లోపం ఉందో దాన్ని పక్కన పెట్టి మిగిలిన దానితో ముందుకెళ్ళమంటున్నాడు కాబట్టి అది లోప నిర్ధారణ మూల్యాంకనం అవుతుంది. విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి వాడి సామర్థ్యం తెలుసుకుంటున్నాడు, సామర్థ్యం తెలుసుకున్నప్పుడే అంతర్గతంగా వాడి లోపం ఏంటనేది కూడా తెలిసిపోతుంది. కాబట్టి లోప నిర్ధారణ మూల్యాంకనం అనేది కోర్సును రూపొందించడానికి అనువైనది. రైట్ మిత్రమా, నెక్స్ట్ ఇంకొక పేపర్తో కలుద్దాం. ఏపీ మెగా డిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థులకు ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ఆన్లైన్ కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీగా మన ఎస్ పబ్లికేషన్స్ వారు ఆచార్య ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది అందించేస్తున్నారండి. అండ్ కేవలం సర్ప్రైజింగ్ ప్రైస్ అండి, 899 రూపాయలకే 3 months వ్యాలిడిటీతో ఈ ప్రోగ్రామ్ అయితే మీకు అందించేస్తున్నారు. కావున అభ్యర్థులందరూ గమనించగలరు. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులు మ్యాథమెటిక్స్ ఆన్లైన్ క్లాసులు ఎవరైతే పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా మన ఎస్ పబ్లికేషన్స్ వారు ఎగ్జామ్ సిరీస్
విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి మీకు ఫ్రీగా అందించేస్తున్నారు. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు సోషల్ స్టడీస్ ఆన్లైన్ క్లాసెస్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వారికి బాహుబలి ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఫ్రీగా అయితే మన ఎస్ పబ్లికేషన్స్ ద్వారా అందించేస్తున్నారు. కేవలం 899 రూపాయలకి ఈ కోర్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. కావాల్సిన వాళ్ళు ఇప్పుడే ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి, కోర్స్ ని పర్చేస్ చేసుకోండి. ఏపీ మెగా డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థుల కోసం బయాలజికల్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీగా 1500+ ప్రాక్టీస్ బిట్స్ అండ్ బయాలజీ మెథడ్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా అందించేస్తున్నారండి మన ఎస్ పబ్లికేషన్స్ వారు. కేవలం 899 రూపాయలకే ఇవన్నీ కూడా మీకు అందిస్తున్నారు. అండ్ 3 months వ్యాలిడిటీతో ఈ ప్రోగ్రామ్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఏపీ మెగా డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఇంగ్లీష్ 40 days ఎగ్జామ్ సిరీస్ ప్రోగ్రామ్ ని మీకు ఫ్రీగా అందించేస్తున్నారు మన ఎస్ పబ్లికేషన్స్ వారు. విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ మొత్తం కేవలం మీకు 1999 రూపాయలకే అవైలబుల్ గా ఉందండి. 3 months వ్యాలిడిటీతో అయితే ఈ ప్రోగ్రామ్ మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి, హ్యాపీగా మీ ప్రాక్టీస్ ని కొనసాగించండి. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 899 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో అందించేస్తున్నారు. ఏపీ మెగా డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు ఫిజికల్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్ కేవలం 1999 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో అందించేస్తున్నారు. కావున అభ్యర్థులు గమనించగలరు.